హలో అండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైటీ వరల్డ్ పవిత్ర. ఈరోజైతే ఉగాది అండి. పరాభనాభ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఇదైతే మా ఇంటి దగ్గరకు వెంకటేశ్వర స్వామి వచ్చాడనమాట. అయితే మాకు నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఈ మధ్య కళ్యాణం చేశారు. స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారనమాట. ఇక్కడ మా రోడ్డుకి కూడా మా ఇంటి దగ్గరకు కూడా వచ్చిందనమాట. ఉగాది కదండి, మీరు కూడా కొంచెం చూసినట్టు ఉంటుందనేసి స్వామివారిని ఇలా వీడియో తీశానమాట. నేను వంట చేసేటప్పుడు మధ్యలోనే వచ్చేసారు. ఇంకా ఆపేసి మరీ వెళ్ళానమాట. ఇంకా వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా నేనైతే పైనకి వచ్చేసాను అనమాట. కరెక్ట్ టైంకి వచ్చింది. స్వామివారిని దండం పెట్టుకొనేసి వచ్చి స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే ఉగాది పచ్చడి చేస్తున్నానండి. ఒకటి మ్యాంగో తీసుకున్నా. ఇక్కడైతే 40 రూపీస్ ఒక మ్యాంగో, చిన్నది అది. నేనైతే ఒక చిన్న పీస్ తీసుకున్నాను. చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి పీసెస్ అయితే. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు అంటారు. వాటితోనే స్టార్ట్ అవుతుంది. లైఫ్ కూడా అంతే అండి, వాటితోనే స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా కానీ తీసుకొని మన లైఫ్ నేర్చుకుంటూ ముందుకు పోతేనే రుచుల్లాగా లైఫ్ కూడా బాగుంటుందన్నమాట. నచ్చనివి ఉంటాయి, కొనివి ఉంటాయి. కానీ అన్నీ మన లైఫ్లో ఒక పార్ట్ అనేది అది చేసుకుంటేనే మనకు లైఫ్ కూడా బాగుంటుంది. తినడానికి అన్ని రుచులు ఎలా తెలుస్తాయో మన లైఫ్లో కూడా అన్నీ అలాగే ఉండాలి. నేనైతే ఇక్కడ మేము ఏం వేస్తాము అంటే బెల్లము, కారము, వేప పువ్వు, ఉప్పు, చింతపండు, మామిడి. బెల్లం వచ్చేసి ఆనందం అండి, తీపి గురించి. బెల్లం అంటేనే తీపి కదా, ఆనందము. వేప వచ్చేసి చేదు, బాధ. కారం వచ్చేసి కోపం. ఉప్పు వచ్చేసి ఉత్సాహం. చింతపండు వచ్చేసి పులుపు, జీవితంలో నేర్పు. మామిడి వచ్చేసి వగరు, కొత్త సవాళ్ళు అనమాట జీవితంలో. వీటన్నిటిని కలిపే షడ్రుచులు అంటారు మన జీవితంలాగా. ఏదైనా తీసుకునేదాన్ని బట్టి, లైఫ్ అయినా తినేదైనా చేసుకునేదాన్ని బట్టి, తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. మా ఉగాది పచ్చడి అయితే ఇలా జరిగిందండి. ఇక్కడైతే నేను ఎక్కువ చేయలేదు ఈరోజు. మాకు నలుగురమే కదా, అందుకు మా నలుగురికి మాత్రమే చేసామన్నమాట. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ అంతా అయిపోయిందనమాట. మాకైతే మేము ఇలా చేసుకున్నామన్నమాట ఉగాది పచ్చడి. ఏదైనా చేయి పెట్టి చేస్తేనే ప్రేమ తెలుస్తుంది అంటారు కదా. ఈ ఇంట్లో అయినా కూడా అంతే. అమ్మ చెయ్యి అంటారు కదా. ఎక్కువ దేంట్లో మనం చేయి పెట్టి చేస్తామో అది రుచిగా ఎక్కువ ఉంటుంది. మరి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అయితే ఉగాది పచ్చడి కంప్లీట్ అయిందండి. ఇక్కడ నేనైతే చిత్రాన్నం చేద్దామనేసి ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకుంటున్నాను. నేనైతే చిత్రాన్నకి ఏం తీసుకున్నానంటే ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 10 to 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక చిన్నది టమోటా తీసుకున్నాను. ఒక 1.5 మ్యాంగో తీసుకున్నాను, తురుముకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడయింది. ఆవాలు, జీలకర్ర, ఒక 2 స్పూన్లు శనగపప్పు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొనేసి ఒకసారి కలుపుకొనేసి ఇక్కడ మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను. చెప్పాను కదండి 3 తీసుకున్నాను అనేసి. ఆనియన్స్ అలాగే చిల్లీస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొనేసి మళ్ళీ ఇందులోనే ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకొనేసి కలుపుకొనేసి మగ్గిన తర్వాత పసుపు. ఇక్కడ నేను టమోటా మిస్ అయింది, టమోటా వేసుకున్నాను. అందుకే క్లిప్స్ మిస్ అవుతాయి అనేసి నేను ఒకటేసారి చూపించాను అనమాట అన్నీ మీకు. వేసుకొనేసి పసుపు మిక్స్ చేసుకోవాలంతా. ఉడికిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులోనే మామిడి తురుము వేసుకోవాలి. నేను మామిడి తురుము వేసుకొనేసి ఒకసారి కలుపుకొనేసి అంతా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైనకి రావాలండి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇక్కడైతే మళ్ళీ నేను సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా. చిత్రాన్నం గొజ్జుకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా అంతా మిక్స్ చేసుకొనేసి కలుపుకొని తర్వాత ఉడికించుకొని మళ్ళీ ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా పైనకి ఆయిల్ వస్తుందన్నమాట. ఇలా పైనకి ఆయిల్ వచ్చిందంటే ఉడికిపోయింది అని అర్థము. మనకి చిత్రాన్నం గొజ్జు రెడీ అయిందని అర్థం అండి. అక్కడ
ఇప్పుడు ఉడికిపోయింది కదా! ఇందులోని ఇంకా లాస్ట్ అయిపోయిందనమాట. ఇంకా దింపేసుకోవడమే ఉండేది. నేనైతే లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెము కరివేపాకు వేసుకుంటాను. నాకది అలవాటండి. ఏ కూరలో అయినా కూడా లాస్ట్‌లో కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందనమాట. నాకిష్టము. నేను ఇలాగే వేస్తాను ప్రతి దాంట్లోకి. ఆల్మోస్ట్ అన్నిటిలోకి ఇలాగే వేస్తాను. ఇలా వేసేసి ఒకసారి కలుపుకొనేసి ఒక ఒక 1 మినిట్ 1 సెకండ్ అలా వదిలేస్తే ఉడికిపోతుందనమాట. ఇంక అంతే అండి, దింపేసుకోవడమే. ఇక్కడైతే ఆల్రెడీ వైట్ రైస్ నేను చేసేసాను. ఇంకా అలాగే దింపేసి కొంచెం పక్కన పెట్టేసుకొనేసి ఇప్పుడు ఇందులోనే అదే ప్యాన్‌లోనే మళ్ళీ రైస్ వేసుకొనేసి నేను కలిపేసుకుంటున్నాను గొజ్జు, చిత్రాన్నము. ఇంక అందులోనే గొజ్జు కూడా ఉంది కాబట్టి అదే ప్యాన్‌లోనే కలిపేసుకుంటున్నాను అన్నం పెట్టేసుకొనేసి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. చాలా పొడి పొడిగా వచ్చింది. చాలా టేస్ట్ కూడా బావుంటుంది. మీరొకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది కూడా. మ్యాంగో మ్యాంగో చిత్రాన్నము చాలా బావుంటుంది. ఇంక అయిపోయిందనమాట ఇది. నేనైతే ఇక్కడ ఒకటి దానికి కాంబినేషను మునక్కాయ చేస్తామనమాట మేము. టమోటా, మునక్కాయి. చాలా బావుంటుంది. ఇది కూడా ఇక్కడైతే మాకు అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చిందనమాట మునక్కాయలివి. నేను ఇక్కడ మునక్కాయ కర్రీకైతే ఒక ఆనియను, ఒక 2 చిల్లీస్ తీసుకున్నాను. ఒక 2 లేదా 3 టమోటాస్ తీసుకొని, ఒక 5-6 మునక్కాయలు తీసుకున్నాననమాట. ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. ఆల్రెడీ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొనేసి మిక్స్ చేసుకొయిన తర్వాత కొంచెం జస్ట్ అలా వేగాలనమాట అవి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము మునక్కాయ వేసేసుకుందామండి. మునక్కాయలు నేను కొన్ని ఎక్కువ కట్ చేసుకున్నాననమాట. చాలా ఉండే మునక్కాయలు. ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నానండి నేను మునక్కాయలన్నీ. ఇలా వేసేసుకొని మునక్కాయలన్నీ వేసేసుకొనేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసుకున్న టమోటా నేనొక 2 లేదంటే 3 తీసుకున్నానండి. పెద్దవైతే 2 సరిపోతాయి. చిన్నవైతే మీడియం సైజు 3 సరిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూను కారము, హాఫ్ స్పూను ధనియా పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొనేసి ఒకసారి అన్నీ కలిపేసుకొనేసి ఇలా మిక్స్ చేసుకొయిన తర్వాత ఇప్పుడు కొన్ని మనం వాటర్ వేసుకుందాము. ఇది చాలా బావుంటదండి. చిన్న పిల్లలు కూడా తినొచ్చనమాట. మా ఇంట్లో పిల్లలు కొంచెం దీంట్లో వేసే వాటర్ ఉంటాయి కదా! కొన్ని ఎక్కువ వేసుకొని పెట్టేసుకుంటే ఆ రసంతో పెట్టేయొచ్చనమాట. కారం ఉండదు, స్పైసీగా స్వీట్‌గా ఉంటది కొంచెము. స్పైసీ, స్వీట్ మిక్స్ అయ్యి ఉంటుందనమాట. టేస్ట్ బావుంటది. పిల్లలు బాగా లైక్ చేస్తారు దీన్ని. ఈజీగా అయిపోతుందనమాట. ఒక 5 మినిట్స్‌లోనే లోపలే మునక్కాయ అయిపోతుంది. ఎందుకంటే మునక్కాయ లేట్‌గా టైం పట్టదనమాట, ఎక్కువ టైము. ఇక్కడైతే నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను కుక్కర్‌కి. ఒక 1 విజిల్ అంతే అండి. ఒక 2 విజిల్స్ పెట్టుకొనేస్తే అయిపోతుందనమాట మునక్కాయ కర్రీ. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి. నాకు ఒక విజిల్‌కి ఇలా ఉడికిందనమాట. అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొనేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఉడికిపోయింది. మునక్కాయలైతే చాలా బాగా ఉడికాయి. చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. ఇలా కొన్ని వాటర్ వేసేసుకుంటే ఇలా మనకు వాటర్ వస్తాయన్నమాట. లేదు అలాగే డ్రైగా కావాలంటే జస్ట్ ఊరికే మరి కింద అడగంటకుండా కొన్ని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే ప్లేట్ రెడీ చేసేసుకుంటున్నానండి. రెడీ అయిపోయిందనమాట కర్రీ. ఇక నేనైతే ప్లేట్ రెడీ చేసేసుకుంటున్నాను. నాకు ఉగాది పచ్చడి నేనైతే అప్పుడు తీసుకోలేదు ఉగాది పచ్చడి. అందుకే ఇంకా ఒకటేసారి భోజనం చేసేటప్పుడు తీసేసుకుందామనేసి ఇంకా ప్లేట్ రెడీ చేసేసుకుంటున్నాననమాట. ఉగాది పచ్చడి, చిత్రాన్నము, మునక్కాయ. నేనైతే స్వీట్ చేయలేదండి. ఎందుకంటే మా పిల్లలు ఉండేది మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళారు. ఇంక అక్కడి నుంచి ఇక్కడికి మాకు పార్సల్ వస్తదనేసి ఇంకా నేనేం పెట్టుకోలేదనమాట. నేనైతే ప్లేట్ రెడీ చేసేసుకుంటున్నా అనమాట. ఇదే అనమాట మా ఉగాది రోజు మాకి లంచు. మ్యాంగో చిత్రాన్నము, టమోటా, మునక్కాయ కర్రీ చాలా బావుంటదండి. ట్రై చేయండి. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. ఓకే అండి. బాయ్ బాయ్.